హాయ్ అండి, ఇదైతే ప్రిన్స్ కట్టు వెనకాలకి ఉక్సులు చూపిస్తాను. లేదండి అలాగే మాది కొత్త ఛానల్ అండి, ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి వెనకాల ఉక్సులకైనా ఎక్కువ పెట్టుకోవాలని ఏం రూల్ లేదండి. మనకి ఎంత బ్లౌజ్కి ఎంత అవసరం అంతే పెట్టుకోవాలి. నేనైతే వెనకాల ఉక్సులు కానీ 5.5 పెట్టుకుంటున్నాను చూడండి. 5.5 అన్నప్పుడు మనం కిందికి కూడా 5.5 తీసుకోవాలి సంఖ భాగానికి. ఇక్కడ ఎంత ఉందో చూడండి. నేను 12.5 పెట్టుకుంటున్నా, అంటే 12 ఇంచులు. హాఫ్ ఇంచు కాడికి అటు వదిలేస్తున్నాను. ఇలాగో ఇక్కడ ఇంచు. ఇలా ప్రిన్స్ కట్ అంటే చాలా ఈజీ అండి, కుట్టడానికి కూడా ఎక్కువ ఏం పట్టదు. గల్లా 3 ఇంచులు పెట్టుకోవచ్చు, 2 ఇంచున్నర పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచున్నర కాడ పెట్టుకుంటున్నాను చూడండి. 2 ఇంచున్నర కాడ పెట్టుకొని ఇక్కడ ముందుకి ఎంత అంటే 5 ఇంచులు ఇక్కడ చూడండి. మనం గల్లకి కొలుచుకోవాలి. ఒకవేళ వాళ్ళ గల్ల ఎంత ఉందో అంత అనుకుంటే అలా గల్లకి చూసుకొని పెట్టుకోవచ్చు. మనము ఎంత ఉందంటే పొడవు ఇక్కడికి పట్టుకుంటే 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు అంటే అంత అవసరం లేదు, మనకి పట్టుకుంటే వస్తుంది కాబట్టి 5 ఇంచుల కాడికి నేను 5 ఇంచులన్నర పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడికి 5 ఇంచులన్నర కాడికి ఇలా తీసుకుంటున్నా. పొడవు మాత్రం 15 ఇంచులు. మరి బ్లౌజ్కి ఎంత ఉందో ఒకసారి చూద్దాము. అంటే మనం బ్లౌజ్ కొలతలకు కూడా 2 కొలతలకు బట్టి చూసుకోవాలి, లేదంటే అటు ఇటు అయినా బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది. చూసుకొని కట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇదిగోండి చూసారా, ఇక్కడికి అంటే మనకి ఇక్కడికి బ్లౌజ్ వచ్చింది, కాకపోతే మనకి పైన కాపించు కింది కాపించి పోతుంది కాబట్టి తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడికి ఇప్పుడు అసలు క్లాత్ ఇక్కడికి ఇది, అంటే మనకి ఇక్కడ మళ్ళీ పైన కూడా హాఫ్ ఇంచు క్లాత్ వరకు వెళ్ళిపోతుంది కదా స్టిచ్చింగ్లోకి, కాబట్టి అది ఓకే. ఇక్కడికి నీట్గా మనం ఏంటంటే కట్ చేసుకోవాలి. చూడండి, గల్లలు మాత్రం విడివిడిగా కట్ చేసుకోవాలంటే ముందు గల్ల ఎలా ఉంటుంది, వెనక గల్ల ఎలా ఉంటుంది కదా, బోట్ నెక్ అలా ఉంటుంది కాబట్టి గల్లలో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వెనకాలకి ముందుకు వేరేగా క్లాత్ కట్ చేసుకోవాలి. నేను ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. అంటే మీరు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అలా ఏం లేదు. మనం బ్లౌజ్కి బట్టి లేదా కొలతలకు బట్టి కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది, ఏ ప్రాబ్లం రాదు. ఇంకా లూజు సైజ్ అంటారా, వాళ్ళు ఇచ్చే మనకి కొలతల బట్టి బ్లౌజ్ ఉంటుందండి, అందులో మన ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళకి నడుము లూజు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సైజు లూజ్ ఉంది అనుకోండి, మనకి లూజ్ వస్తుంది, లేదా బాగుంది అనుకోండి బాగుంటుంది. అంటే అంతకుమించి ఏమి ఉండదు. మనకి కొలతలు ఇచ్చిన సైజు పర్ఫెక్ట్ ఉంది అని అనుకుంటే అనేది కుట్టే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. చూడండి, నేనైతే ఇంత హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే విడివిడిగా కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ అంటే ఎలా చూపిస్తాను చూడండి. ప్రిన్స్ కట్కి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇది ముందు భాగం గల్ల అంటే వదిలేండి, మనకి నచ్చిన గల్ల ఏదైనా పెట్టేసుకుంటాం, రౌండ్ అయినా ఇంకొకటి అయినా. ఇప్పుడు గల్ల కాకుండా మనకి ఇంకేం అవసరం, మనకి కిందికి ప్రిన్స్ కట్ కుట్టుకోవాలి. ప్రిన్స్ కట్ కుట్టుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులన్నర చాలు, కొంచెం లావుగున్న వాళ్ళకి 3.5 4 ఇంచులు అలా పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచులన్నర కూడా పెట్టుకున్నాను చూడండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం కట్ చేసుకోవాలనే రూల్ లేదు, కట్ చేసుకొని కటింగ్ ఉంటుంది, కట్ చేయకుండా కటింగ్ ఉంటుంది, నార్మల్గా కూడా కటింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టిన కదా షార్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు, 5 ఇంచుల కాడ నుంచి 1 ఇంచు ఇలా తీసుకోండి, ఇంచున్నర తీసుకోండి. ఇంత నేను ఇంచున్నర తీసుకుంటున్నా. ఇంచున్నర నుంచి 3 ఇంచులన్నర వరకు, అంటే ఇక్కడికి 3 ఇంచులన్నర వరకు ఇలా గీసుకోండి. 3 ఇంచులన్నర వరకు ఇలా గీసుకున్న తర్వాత ఇది ఇలా ఇవ్వండి. అంటే ఇక్కడ నుంచి ఇట్లా, అంటే కొంతమందికి ఏంటంటే మనం స్ట్రేట్గా కూడా ఇచ్చేసుకుంటామండి, అందులో ప్రాబ్లం ఏమి. ఇప్పుడు ఇలా స్ట్రేట్గా కూడా ఇవ్వచ్చు, అలా ఏమి ఉండదు. కాకపోతే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే, మనకి ఇక్కడ ఫిట్టింగ్ కింద మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మనము 1 ఇంచు కాడ నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా నీట్గా వచ్చేస్తుంది. మనం కటింగ్ కూడా ఇప్పుడు ఇది చేసుకొని అవసరం లేదు, విడివిడిగా మనం ఇట్లా 2 వైపులా కూడా ఇట్లా కుట్టేసుకోవాలి. దీని మీద కుట్టేసుకోవాలి, దీని మీద కుట్టేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇలా పట్టేసుకొని కుట్టేసుకున్నా సరిపోతుంది. అంటే మనం ఇది కట్ చేసుకోవాలని ఏం లేదు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా, కట్ చేసుకొని అవసరం ఏం లేదు. మనం ఇలా దీని మీద పెద్ద కుట్టేసుకొని 2కి బట్టి ఇలా నీట్గా కుట్టేసుకొని కింద అదేసేసుకుంటే సరిపోతుందండి. 2-3 రకాలుగా ఉంటాయి. చూడండి, ఇదొక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు వెనకాలకి అయితే చూడండి, వెనకాలకి వాళ్ళ బ్లౌజ్కి మనకి ఏ మోడల్ ఉంది చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏదైనా మనకి చెప్తే ఓకే, చెప్పకపోతే మాత్రం బ్లౌజ్ బట్టి మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే ఇప్పుడు 2 ఇంచులన్నర కాడికి నేను పెడతాను చూడండి. 2 ఇంచులన్నర కాడికి వాళ్ళకి గల్ల ఎంత ఉంటుంది, మనకి కింద హాఫ్ ఇంచ్ ఇక్కడికి వదిలేసుకుందాం. ఎందుకు అని అంటే మనం చెప్పినాం కదా, హాఫ్ ఇంచ్ ఎక్కువ వదులుకున్నామని పైకి కిందకి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడికి, అంటే ఇప్పుడు మనకి ఉక్సుల పట్టికి ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఎంత పోతుంది, ఇక్కడికి ఎంత పోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి మనకి 3 ఇంచులన్నర 2 ఇంచులన్నర కాడికి తీసుకున్నాం కదా, ఇక్కడికి వాళ్ళది చూసుకోవాలి. చూసుకొని వాళ్ళది ఇప్పుడు చూసారు కదా డిజైన్ ఎలా ఉందో అలా ఇలా నీట్గా గీసేసుకోవాలి. ఓకేనా, ఇది అంటే వాళ్ళు మనకి ఏమైనా డిఫరెంట్గా మనకు చూపిస్తే ఓకే, లేదంటే మన బ్లౌజ్ బట్టైనా మనం పెట్టుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను కదా, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా గీసుకోవచ్చు. ప్రిన్స్ కట్కి ఇంకా చెప్పేవాళ్ళు ఇంకా నీట్గా చెప్తారండి, నేను నీట్గా అంత ఏం చెప్పాను. అంటే నాకు టైం ఎక్కువ తీసుకోవడం ఇష్టం ఉండదు, టకటక్ కట్ చేసుకొని మనకి బ్లౌజ్ కుట్టడానికి చూసేసుకుంటాను నేనైతే. ఇది ఇలా మనకి ఇదిగో చూడండి, మంచిగా ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం ఇది ఏంటంటే క్లాత్ మీద వేసేసి రివర్స్ మలిపేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఓకేనా, అంటే మనం ఈ లైనింగ్ అనేది మనం అసలు క్లాత్ మీద వేసుకొని మలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి, చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే క్రాస్ పట్టీలు పెట్టి కూడా ఉంటుందండి. క్రాస్ పట్టి పెట్టిన బ్లౌజులు కూడా నేను ఆల్రెడీ కుట్టినా, మరి వీడియో అప్లోడ్ చేసినో లేదంటే తక్కువ బ్లౌజులు ఉంటేనే వీడియో పెడతానండి. ఎక్కువ బ్లౌజులు ఉన్నాయనుకోండి, కటింగ్ వీడియోలు అన్ని పెట్టాలి అంటే కొంచెం టైం కావాలి కదా. నేను ఇంకా చూపించాలైతే ఇంకా క్లియర్గా కూడా చూపిస్తానండి, అందులో ఏం తప్పలేదు. కానీ టైం పడుతుంది అని ఒక దాంతో అయితే నేను చూపించట్లేదు. ఇదైతే బ్లౌజ్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఇప్పుడు మనకు 3/4 హ్యాండ్స్ అనమాట. 3/4 హ్యాండ్స్ అంటే చూడండి, ఇప్పుడు 11 ఇంచులు ఎక్కడ పెట్టుకున్నాం. 11 ఇంచుల కాడికి ఇలా ఒక స్ట్రేట్ గీత గీసుకోవాలి. ఇంచు ఇక్కడ బ్లౌజు
ఇక్కడికి ఇంచు అంటే ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి ఒకటి పెట్టుకోండి. 4 ఇంచుల కాడ ఇక్కడికి ఒకటి పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 3 ఇంచులండి. ఇక్కడ తీసుకోండి. చూడండి ఇలా గీస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. నార్మల్గానే మనం గీసుకోవచ్చు అండి, అలా ఏం లేదు. చూడండి ఇలా గీసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు ఆపేస్తుందంటే మీకు చూపిస్తాను చూడండి. 3/4 ఆన్సర్ కదా. ఇప్పుడు 4 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని మనం ఏంటంటే ఇదిగోండి, అంటే మనకి పట్టి చూసుకోవాలి. పర్టికులర్గా అంటే మనకి ఎక్కువ అవసరం లేదు అనుకుంటే తక్కువ పెట్టుకోవాలి, తక్కువ బుగ్గ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి కొంచెమే బుగ్గ కావాలి, ఎక్కువ బుగ్గ వద్దు అని అనుకుంటే ఇలా గీసుకోవాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా గీసుకోవాలి. 2 రకాలుగా ఎందుకు చూస్తుంటే చూస్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ క్లాత్ చార్ట్ వీడియోలో పెడతాను చూడండి. మనకి బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉంటే ఎలా పెట్టాలో చూపిస్తాను. అందుకే ఇప్పుడు ఈ కటింగ్ 2 రకాలుగా చూపిస్తున్నాను అనమాట. నేను ఇంత పెట్టాను ఎందుకంటే నాకు ఆల్రెడీ క్లాత్ సరిపోదు, అందుకని చెప్పి నేను ఇంతే కట్ చేసుకుంటా. ఓన్లీ మీకు చూపించడానికి మాత్రం పెడుతున్నాను. చూడండి ప్లీజ్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్.